హ్మ్. ఓకే. ఎన్ని సార్లు చూడాలనుకున్నా గాని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వన్ ఆఫ్ ది మూవీ అన్నమాట 'రామాయణం' అనేది. 'బ్రహ్మ.' ఓకే. క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తారు. ఇంట్రొడక్షన్ కాబట్టి క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తున్నారు. యాస్ యానిమేషన్. ఓకే. బ్రహ్మ, విష్ణు, శివ అందరిని క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ చేస్తారు. ఓకే. చూడడానికి బాగుంది. చాలా బాగా డిజైన్ చేశారనిపిస్తుంది. మోటల్ స్టోరీ ఆఫ్ రామ వర్సెస్ రామ్. ఎన్నిసార్లు చూసినా కానీ కొత్తగానే అనిపిస్తుంది రామాయణ స్టోరీ. మనకి ఎన్ని రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. కొత్త కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈసారి ఎట్లా చూస్తున్నారు ఏందో. ఓకే. సాయి పల్లవి సీతా రోల్, సాయి పల్లవి సన్నీ డియోల్ హనుమంత్ గారు. ఇప్పుడు మ్యూజిక్ కూడా కొంచెం కొత్తగా బాగుంది. మ్యూజిక్ ఇంట్రొడక్షన్ గా మ్యూజిక్ ఏదో కొంచెం సౌండ్స్ కూడా కొత్తగా అనిపిస్తుంది. Just listen. సుమిత్ మల్హోత్రా డైరెక్టర్స్ నేమ్ సుమిత్ మల్హోత్రా. టైటిల్ కట్ బాగుంది. టైటిల్ కట్ డిజైన్ బాగా చేశారు. ఎస్. మన వాస్తవం మన చరిత్ర. నేను బిలీవ్ చేస్తాను. ఓకే. యష్. ఓ. ఓకే. డైరెక్టెడ్ బై నితీష్ తివారీ. ఓకే. ఇంట్రొడక్షన్ బట్టి ఇది టీజర్ కాదు కాబట్టి క్యారెక్టర్స్ అన్నిటిని ఇంట్రొడ్యూస్ చేస్తా చూపించారు. ఏదైతే విఎఫ్ఎక్స్ క్రియేషన్ అనేది చాలా బాగుంది అనిపిస్తుంది. చూడాలి. మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంది. అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. సౌండ్స్ కూడా అర్థమవుతుంది. మీరు అందరూ ఏమనుకుంటున్నారు నాకు అర్థమవుతుంది. ఓం రావత్ పరిస్థితి ఏందని చెప్పి ఫస్ట్ టైం అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ చూద్దాం. ఇట్లా క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. రణబీర్ కపూర్ యష్ వచ్చేసరికి విలన్ రోల్ చేస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. యష్ వచ్చేసరికి విలన్ రోల్ చేస్తున్నాం అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి అంత భారీ హిట్ తర్వాత విలన్ రోల్స్ చేస్తారని చెప్పని ఎవరు ఊహించరు. బట్ యష్ కూడా యాక్ట్ చేస్తున్నాడంటే చూడాలి. మేబీ రామాయణ స్టోరీ అనేది మనకి చాలా ఉద్రేకంతో కూడుకున్న విషయం. అది దాన్ని ఎవరు కరెక్ట్ గా నీట్ గా స్క్రీన్ ప్రజెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ తీసే విధానం ఏదైతే ఉందో అది ప్రేక్షకుల దగ్గరికి ఎంత వరకు రీచ్ అవ్వగలుగుతారు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అట్లాగే వచ్చి డిసప్పాయింట్ చేశారు లాస్ట్ టైం ఏదో. బట్ ఈసారి అలా కనిపించట్లేదు. చూడాలి. ఇంకా ఓవరాల్ గా చూడాలి. ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ఐమాక్స్ అని అంటున్నారు కానీ చాలా మంది ఐమాక్స్ కెమెరాల్లో అంటున్నారు కానీ అది ఎంతవరకు కూడా క్లియర్ గా అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్పేస్తున్నారు ఐమాక్స్ కెమెరాస్ అని చెప్పనేసి. మామూలు కెమెరాస్ తీసి కూడా ఐమాక్స్ కెమెరాస్ అని చెయ్యొచ్చు. బట్ ఇట్లా చేసారు అనట్లేదు. చూడాలి. టీజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు మనకు తెలిస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఎలాగైతే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.